ఒక అంశం అయితే ఖచ్చితంగా చెప్పాలి. కానీ కొన్ని నిజాలు మాట్లాడినప్పుడు ఏమంటారంటే చాలామంది బాధ అనిపిస్తుంది. నిజం చెప్పినా కూడా దేశద్రోహులు అంటే దేశంలోనే ఉన్న దేశద్రోహులు అనే ముద్రేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అవగాహన శక్తి ఎక్కడికి లోపించిందో ఇక వారి మాటలు వింటే వాళ్ళ యొక్క మేధస్సు ఏందనేది మనకు అన్నీ అర్థమైపోతుంది. బట్ వాటెవర్ ఎవరు ఏమన్నప్పటికీ కూడా మనం నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిజం మాట్లాడడానికే మనం ఈ రంగంలో ఉన్నాం, నిజం మాట్లాడడానికే ఈ స్టేజ్ మీద ఉన్నాం. ఎవడో ఏదో జడ్జ్ చేస్తాడని మనం దాన్ని ఆపుకోలేం కదా. సరే, కాకపోతే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందంటే సంతోషం, నిజంగా చాలా అద్భుతం. అంటే ప్రపంచ స్థాయి దేశాలతో పోటీ పడుతూ మన యొక్క ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఏ రకంగానైనా సరే మనం ఇంకో దేశంతో పోల్చుకొని ఎదుగుతున్నాం అన్నప్పుడు ఈ దేశానికి ఒక పేరు, ఒక ఖ్యాతి పెరుగుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు అమెరికాలో చూసుకోండి, చైనాను చూసుకోండి. ఆ చైనాల లోపల ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే బయటికి చైనా మాత్రం గొప్ప దేశం ప్రపంచానికి. ఎవడు చేయలేని ప్రయోగాలు జపాన్ చైనా చేస్తుంటుంది. చైనా వాడు అన్నిటికీ ముందుంటాడు, జపాన్ వాడు అన్నిటికీ విభిన్నంగా ఉంటాడు, అమెరికా వాడు అసలు ఇక చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అతి తక్కువ జనాభాతో ఉన్నా కూడా మరి ప్రపంచాన్ని శాసించేటట్టు అమెరికా వాడు. ఇవన్నీ ఎట్లా జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళు వాస్తవానికి కంట్రీ మీద ఫోకస్ చేసిండ్రు. అంటే ప్రపంచ దేశాలతో పోటీ పడాలని అమెరికా, చైనా, భారత్, లేకపోతే జపాన్, ఇక ఏ దేశమైనా సరే, రష్యా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవి అనుకుంటాయి ఆబ్వియస్లీ. ప్రపంచ దేశాలతో పోటీ పడాలని అనుకుంటాయి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి దేశానికి ఇది అమెరికాకు వర్తిస్తుంది, రష్యాకు వర్తిస్తుంది, జపాన్కు, చైనాకు, భారత్కు కూడా వర్తిస్తుంది. ప్రపంచ స్థాయి దేశాలతో ఎట్లయితే పోటీ పడాలనుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఎట్ ద సేమ్ టైం ఈ బయట విషయాలనే కాకుండా ఇండోర్ విషయాలు కూడా మనం అంతే ఆలోచించాలి. మరి మన దేశంలో మన దేశంలో ఉన్న జనాలను, ఆ బిడ్డలను, మన కోట్లేసి నమ్మి ఎన్నుకున్న ఆ ప్రజలను ఎట్లా బాగు చేయాలని కూడా ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అమెరికా ఇప్పుడు మనం ఎకానమీ $4 ట్రిలియన్ దాటిందని సుబ్రహ్మణ్యం గారే తెలిపారు. స్పష్టంగా ఆయన్నే రిపోర్టర్లతో మీడియా ముఖంగా మాట్లాడి మరీ తెలిపారు. $4 ట్రిలియన్ల మన ఎకానమీ దాటింది. ఇవాళ జపాన్ను కూడా మనం దాటేసినాం. రేపో మాపో చైనాను, రష్యాను, అమెరికాను కూడా దాటేసి భారత్ ఒకానొక రోజు నెంబర్ 1 పొజిషన్లో ఉంటుండొచ్చు మొత్తం వరల్డ్లోనే. భారత్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుండొచ్చు ఒకానొక రోజు. బట్ ఎంత ముందుకు పోతున్నాం మనం ప్రపంచ స్థాయి దేశాలతో పోటీ పడుతూ, మన ఎకానమీ ప్రపంచ స్థాయి దేశాలతో పోల్చుకుంటే ఎంత ఎదుగుతుంది అనేదే చూసుకుంటా ఉన్నాం తప్ప మరి ఇక్కడ ఎంత పేదరికం నిర్మూలించబడిందని ఆలోచిస్తూ ఉన్నామా? ఇది చేయాలా? వాస్తవానికి ప్రపంచ స్థాయి దేశాల్లో మనం భారత్ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలా. లార్జెస్ట్ ఎకానమీ కంట్రీ కింద మనం 5th ఉంటే మేము 4th వచ్చినాం. ఇప్పుడు 4th నుంచి రేపన్నారు 3rd పోతాం. ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అందులో భారత్ దగ్గర ఆ శక్తి, ఆ వనరులు, ఆ కృషి ఉన్నది. బట్ ఎట్ ద సేమ్ టైం ఎకానమీ పెరిగిందన్న పేరే కాదు కదా. ఇక్కడ నిజంగా ఇన్డెప్త్గా గ్రౌండ్ లెవెల్లో ఒక పేదోడి కష్టం తీరింది, ఆడి పేదరికం పోయిందనేది కూడా కావాలి కదా. చాలా తక్కువ, అంటే 10,000 మంది పేదరికం నుంచి బయటపడ్డారు, 20,000 మంది పేదరికం నుంచి బయటపడ్డారు, 30,000 మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అంటే ఎంత సిగ్గుచేటు చెప్పు. $4 ట్రిలియన్ల దాటింది మన ఎకానమీ, ఇండియా ఎకానమీ. బట్ మనం 40,000 మంది పేదల గురించి లెక్కలు చెప్తా ఉన్నాం. అంటే చూడండి, ఎకానమీ ఎక్కడ పెరిగింది? దేశం అంతటా పెరగట్లే. వాస్తవానికి గతంలో ఒక సందర్భంలో కేసీఆర్ గారు చెప్పారు, ప్రపంచంలో కావచ్చు, దేశానికి కంపేర్ చేసుకున్నా కావచ్చు, ప్రపంచం వరల్డ్ వైడ్గా కంపేర్ చేసుకున్నా కూడా కావచ్చు, దేశ సంపద అంతా కూడా ఒక 10% జనాభా దగ్గరనే ఉంటుంది. మేజర్గా దేశంలోని 90% సంపద ఒక 10% జనాభా దగ్గరనే ఉంటుంది. మిగతా 10% సంపద అంతా కూడా ఆ 10% డబ్బు, ధనం అంతా కూడా ఈ 90% మంది దగ్గర ఉంటుంది. అదే ధనికులు, పేదవాళ్ళు. వాళ్ళు కష్టపడి సంపాదించుకొని స్థాయికి వచ్చిండ్రు. అందులో ఆబ్వియస్లీ అందులో ఏం లేదు. బట్ వీళ్ళని కష్టాల్లో నుంచి నెట్టేసే బాధ్యత కూడా మన మీదనే ఉంటుందని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇది ఒక్క ఇండియాలోనే కాదు, ఏ దేశాలు అయినా సరే. ఇప్పుడు అమెరికాలో చూడండి, గన్ కల్చర్, సైకోగాళ్ళు, శాడిస్టులు, ఎంత పవర్ఫుల్ కంట్రీ అన్న పేరున్నా కూడా అమెరికాలో భద్రత లేదు కదా.
అక్కడ పోలీస్ బలగాలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయన్నా కూడా అక్కడ జనాలు బాగలేరు అన్నది ఉంది కదా. ఏం లాభం, ఏం లాభం? అట్లా అంటే గ్రౌండ్ లెవెల్లో చైనాలో కూడా చాలా రేపులు జరుగుతాయి తెలుసా మీకు? చైనాలో కూడా చాలా రేపులు జరుగుతాయి. మేనేజ్ చేసుకోగలుగుతారు అక్కడ కూడా, ఇక్కడ ఇండియా లాగానే పోలీసులు. అటువంటి పరిస్థితి ఉన్నాయి మరి కంట్రీలల్లో. అవి మారాలి. అది వాళ్ళ దేశానికి ఇప్పుడు మనకు మాట్లాడే తెలుగు వానికి అర్థం కాదు, ఆడు ఆచిచ్చాంగోవే ఏందో అంటాడు. సో మనకు అర్థమయ్యేది మీకే కనుక మన భాష వరకు మీకు తెలియజేస్తాం. అందుకే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుకున్నా కూడా మనకు ఉపయోగం లేదు. మన దేశంలోని పేదోని మనం పేదరికం నుంచి నెట్టేయాలి. ఎప్పుడు కూడా ఎకానమీ బిల్ట్ అవ్వడం వల్ల కేవలం ఇక్కడ అంటే అంత మొత్తం అంతా కూడా 100% అంతా మారిపోయింది అనుకుంటే తప్పు. అది ఇప్పుడు చూడండి, ఎకానమీ అంటే 100 విధాలుగా మనం చెక్ చేసుకుంటాం. ఉప్పు మీద, పప్పు మీద, అన్ని రంగాల ఇంపోర్ట్లు, ఎక్స్పోర్ట్లు, దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం అన్ని రంగాలు కలిపి కూడగట్టి చూసుకుంటాం. అందులో నాదేమో ₹1 ఉంటుంది, నాది ఇప్పుడు ₹1 ఉంటుంది. అందులో ఆర్థిక వ్యవస్థ మొత్తం కలిపి చూసుకుంటే ఇప్పుడు నాది అనేటువంటి ₹1 ఉంటుంది. అలా మాట చెప్తున్నా, నాది పెరిగింది ₹1 అనుకోర్రి, ఇంకొంది 1,00,000 కోట్లు ఉంటాయి. ఒక 1,00,000 కోట్లు పెరిగింది. ఇప్పుడు తేడా లేదా? ఇప్పుడు ఓవరాల్గా నా ₹1 ఈ 1,00,000 కోట్లు ఈ $4 ట్రిలియన్ ఎకానమీలోకే వచ్చింది. ఇవి రెండు కూడా నా పెరిగిన ₹1 సంపద, ఒకటికి పెరిగిన 1,00,000 కోట్ల విలువ అంతా కూడా $4 ట్రిలియన్ వస్తుంది. వాస్తవానికి మాట చెప్తున్నా, మీకు అర్థం కావాలి అంటే ఇక మనకు లెక్క ప్రకారం దాన్ని ప్రపంచం అంతా ఎట్లా గుర్తుపెట్టుకుంటుంది? ఈ $4 ట్రిలియన్ లానే గుర్తుపెట్టుకుంటుంది. కానీ ఇప్పుడు నా సింహాద్రి అనేటువంటి ₹1 పెరిగింది, అంబానీ అనేటువంటి 1,00,000 కోట్లు పెరిగింది అన్నది చూడదు అక్కడ. బట్ ఇండోర్లో మన ఇన్సైడ్ ఇది జరుగుతూ ఉంది, లోపల విషయానికి వచ్చేసరికి ఇది జరుగుతూ ఉంది. సో నేను ఇది మారాలి అంటున్నా, ఇది మారాలి. ఈ మార్పును మనం తీసుకురాగలగాలి.